హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను సరికొత్త వీడియోతో. ఈ వీడియోలో మీ అందరికీ జొన్న రొట్టె విత్ చికెన్ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో ఆ రెసిపీ అంతా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది బాగా ఈ జొన్న రొట్టె బాగా రాయలసీమలో కర్నూలులో బాగా ఫేమస్. వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వదు ఈ జొన్న రొట్టె లేకుండా. ఎందుకు అని అడిగితే దానివల్ల చాలా చెప్పారు. అవన్నీ వీడియోలో చెప్పుకోబోతున్నాం. అలాగే ఈ జొన్న రొట్టె చేయడంలో మా ఆంటీ గారు చాలా స్పెషలిస్టు. ఆవిడ చేసే విధానం చూస్తుంటే ఆవిడ ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా అనిపిస్తుంది. అంత బాగా చేస్తారు ఆవిడ. చూస్తారు కదా మీరే. ఈ ఈ జొన్న పిండి ఎలా వస్తుందంటే మనం మార్కెట్లోనే దొరుకుతుంది. అలాగే మా ఆంటీ గారు వాళ్ళు అయితే వాళ్ళు సొంతంగా వాళ్ళ పొలంలో వేసుకొని పండించుకున్నారు. ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది. జొన్నలను అడిగి తీస్తారు. అలాగే బాగా ఎండబెట్టుకొని ఒకసారి మిల్లుకి తీసుకెళ్ళి పౌడర్ ఆడించుకొని మనం జొన్న రొట్టె అయితే తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని మా ఆంటీ గారు ఎలా కలిపారో చూసారు కదా, ఆ విధంగా కలుపుకొని ఈ రొట్టెని చేత్తోనే చేయొచ్చు. చపాతీ కర్ర కూడా అవసరం లేదు. ఆవిడ బాగా స్పెషలిస్ట్ కాబట్టి చేతితోనే చాలా బాగా చేసేస్తున్నారు. అలాగే మనం కూడా చేసుకోవచ్చు. ఇది కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది కట్టెల పొయ్యి మాకు అవైలబుల్ ఉంది. మీకు లేకపోతే స్టవ్ మీద కూడా బాగానే ఉంటుంది. కానీ కట్టెల పొయ్యి మీద చేసినంత రుచి దానికి అంతగా ఉండదు. అందుకని మా ఆంటీ గారు బాగా కట్టెల పొయ్యిని ప్రిఫర్ చేస్తారు ఈ జొన్న రొట్టెలు చేయడానికి ప్రత్యేకంగా. అవన్నీ చేశారు. చక్కగా ఒక పేపర్లో వేసారు ఆయిల్ పీల్చుకుంటుందని ముందుగా. ఇప్పుడు చికెన్ చెప్పాను కదా కాంబినేషన్ అని. ఈ చికెన్కి సరిపడే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాం ముందుగా. చికెన్ అయితే ఒక అరకిలో వరకు తీసుకున్నామండి. దాన్ని వాష్ చేయడానికి సాల్ట్ వేస్తున్నారు. చక్కగా సాల్ట్ వేస్తే బాగా మొత్తం నీట్గా వాష్ అయిపోద్దని చెప్పేసి సాల్ట్ వేసి నీళ్ళు వేసి బాగా వాష్ చేస్తారు. ఈ చికెన్ బాగా వాళ్ళ స్టైల్లో చేయడం అనేది కర్నూలు వాళ్ళ స్టైల్లో నేను ఈ వీడియోలో తీశాను. మీ అందరికీ చూపిస్తాను. జాగ్రత్తగా చూసేయండి. ఈ జొన్న రొట్టె వల్ల మీకు ప్రయోజనాలు చెప్పాను కదా, ఇది బాగా షుగరు, బీపీ, జాండీస్, ఫీవర్ వచ్చినప్పుడు బాగా ఈ జొన్న రొట్టెలు తింటారంట. హెల్త్కి చాలా మంచిదంట వాటి వల్ల. ఎంత మంచిదంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే జొన్న రొట్టె తింటే ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాం. ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఎవరు ఊరుకోరని నాకు అర్థమైంది. అందరూ ట్రై చేస్తారని చెప్పేసి ఈ వీడియో తీయడం అయితే జరిగింది. మనం ఈ చికెన్ కర్రీకి అయితే పెనం రెడీ చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాం. చక్కగా పెనం హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చక్కగా ఆనియన్స్ స్లైసీగా కట్ చేసుకున్నాం కదా. 1 కేజీ చికెన్కి ఒక 2 ఆనియన్స్, ఒక టమోటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనం ముందుగానే ఇంగ్రీడియంట్స్లో చూపించాం. అన్నీ మీరు ఫాలో అయిపోండి. ఈ వీడియో చూస్తూ మీకు అర్థమైపోద్ది ఏ విధంగా చేయాలనేది. అండ్ ఈ చికెనే జొన్న రొట్టెలకు ఎందుకు ఫేమస్ అంటే చాలా బాగుంటుంది టేస్టీగా. చికెన్ కొంచెం బలానికి మంచిదే కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఆ 2 కాంబినేషన్ అని చెప్పారు. ఇందులో చూస్తున్నారు కదా, ఆ గ్రీన్ కలర్ది ఏంటంటే కొత్తిమీర, అల్లం పచ్చళ్ళ కొంచెం రోట్లో దంచి వేస్తున్నారు. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అది వేసుకోండి. టేస్ట్కి చాలా బాగుంటుంది అది వేయడం వల్ల. అలాగే కొంచెం పసుపు, యాంటీబయాటిక్ కదా, మన కూరల్లో పసుపు వేసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి వేసుకున్నాం. అలాగే అదంతా బాగా ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసుకోండి. టమాటా ఒకటి కట్ చేసుకున్నాం 1 కేజీ చికెన్కి. మీకు ఇంకా రుచికి ఇంకా కావాలనుకుంటే మీరు పోసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు మంచి ఫ్లేమ్ అయితే మెయింటైన్ చేయండి. అదంతా ఫ్రై అయ్యాక చికెన్ అయితే ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అందులో మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత బాగా దాన్ని కలుపుకుంటే చక్కగా అంతా ఆయిల్ అంతా దానికి అంటుకొని బాగా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒకే ఫ్లేమ్ మెయింటైన్ చేయండి. అది బాగా ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా పీల్చుకొని చక్కగా అయిపోద్ది. అదంతా బాగా కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనకి రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు రుచికి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మేము దానికి తగ్గట్టుగా వేసుకున్నాము. మీ దగ్గర ఉన్న ఫ్లేవర్ వేరేగా ఉంటే మీరు దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సాల్ట్ కూడా దానికి తగ్గట్టుగా ముక్కలు అంటుకునేలాగా మొత్తం వేసుకోండి, సరిపోతుంది. మా ఆంటీ గారు అయితే తనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా కోసం ఆవిడ రెసిపీని అడిగి తెలుసుకొని వీడియో చేయాలంటే మా ఫ్రెండ్స్ అందరికీ వీడియో చూపించాలి ఖచ్చితంగా అంటే మా ఆవిడ టైం ఫ్రీ చేసుకొని నాకు కొంచెం టైం కేటాయించారు. ఆ టైంలో అయితే వీడియో తీయడం జరిగింది. అలాగే మీరు సరిపడినంత వాటర్ వేసుకుంటే మొత్తం కారం, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఎంతైతే వాటర్ వేసుకుంటారో కొంచెం వాటర్ వేసాం మేము. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి పొడి, ధనియాల పొడి, అలాగే హోమ్ మేడ్ చికెన్ మసాలా, ఇవన్నీ మా ఆంటీ వాళ్ళ రెసిపీ ఇవి. అందుకే అవి ప్రత్యేకించి వీడియోలో చూపిస్తున్నాను. కావాలి అనుకుంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. హోమ్ మేడ్ చికెన్ మసాలా ఎలా చేసుకోవాలో మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేసి పంపిస్తాను. సరే, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పైన అలాగా కొంచెం టేస్ట్కి బాగుంటుంది కాబట్టి చక్కగా వేసుకోండి.
చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. అలా కాసేపు కొంచెం మంచి ఫ్లేమ్ మెయింటైన్ చేశారంటే చక్కగా ఉడికిపోద్ది. చక్కగా బాయిల్ అయ్యాక సూపర్ ఉంటుంది. కాసేపు మూత పెట్టుకుంటే ఆవిరికి ఇంకా బాగుంటుంది. ఆ టేస్ట్ మామూలుగా ఉండదు, మనల్ని మైమరిపించేలా ఉంటుంది. మా ఆంటీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఈరోజు మా ఫ్రెండ్ సిరి బర్త్డే చేసుకుంటుంది. తనకి బర్త్డే విషెస్ మీ అందరి విషెస్ చాలా అవసరం. అలాగే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిరి. అండ్ మా ఆంటీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ రెసిపీ చెప్పినందుకు. జొన్న రొట్టె విత్ చికెన్ కాంబినేషన్ రెడీ అయిపోయింది. మీరు వీడియోలో చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.